ఆఫ్ డివిజిబిలిటీ రైట్ సార్. ఒకసారి మీకు నిన్న వచ్చేసి వి డిస్కస్డ్ అబౌట్ ఎక్స్పోనెంట్స్ అండ్ బాడ్ అప్లికేషన్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ ఇన్ బాడ్ మాస్ రూల్ రైట్. ఎందుకంటే మంచిది అది ఒకసారి రివిజన్ చేస్తా. ఓకే, I'll revise it once the topic. నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, మీకు బాడ్ మాస్ రూల్ మీద ఈరోజు హోంవర్క్ ఇస్తాను. యూ హ్యావ్ టు డూ దిస్. ఓకే, యా ఒకసారి రివిజన్ లాగా లైక్ అన్ని టాపిక్స్ మీకు క్లియర్ లాగా. ఫోర్ ఇంటూ 5 స్క్వేర్ డివైడెడ్ బై 3 ఇంటూ 9. హలో, ఇంటూ 9. ఓకే, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. ఫోర్ ఇది సాల్వ్ చేస్తే ఆన్సర్ చెప్పేసేయండి. నేను కూడా సాల్వ్ చేస్తా, మీరు ఫస్ట్ ఆన్సర్ చెప్తే ఎవరైనా ఇంకా బాగుంటుంది. ఎవరికైనా ఆన్సర్ వచ్చిందా? షల్ ఐ సాల్వ్ ఇట్? మీకు ఆన్సర్ రాలేదా ఎవరికి? నా క్లాస్ చెప్పా కదా, సాల్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయో ఫస్ట్ రాసుకోవాలా. అడిషన్, మల్టిప్లికేషన్, బ్రాకెట్స్, ఆర్డర్స్, ఎక్స్పోనెంట్స్ ఉన్నాయి కదా ఆర్డర్స్, నెక్స్ట్ డివిజన్. ఇజంట్ ఇట్? ఈ 5 ఆపరేషన్స్ ఉన్నాయి. దీంట్లో ఏది ఫస్ట్ వస్తుంది? బి ఫస్ట్ వస్తుంది. ఎవరికైనా ఆన్సర్ వచ్చిందా ఇంకా రాలేదా? ఎనీవన్? నిన్న క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళు ఉన్నారు అనుకుంటా. 309 లేటెస్ట్. ఫస్ట్ ఏం చేయాలా? బ్రాకెట్ సాల్వ్ చేయాలా కదా. సో 9 ప్లస్ బ్రాకెట్స్ లో ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి? మళ్ళీ బ్రాకెట్స్ లో 2 ఆపరేషన్స్ ఉన్నాయి, మల్టిప్లికేషన్, ఆర్డర్. ఓకే, ఫస్ట్ బ్రాకెట్ సాల్వ్ చేస్తున్నా. దీంట్లో 2 ఆపరేషన్స్, మల్టిప్లికేషన్, ఆర్డర్. ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలి? ఎం ఓలో ఓ వస్తుంది ఫస్ట్ కదా. సో ఫస్ట్ ఆర్డర్ సాల్వ్ చేయాలి, అంటే 4 × 25. ఓకే, డివైడెడ్ బై 3 × 9. ఓకే, ఇంకా బ్రాకెట్స్ అయిపోలే. సో నెక్స్ట్ కూడా బ్రాకెట్స్ సాల్వ్ చేయాలి కదా. 4 × 25 ఎంత? 100 డివైడెడ్ బై 3 × 9. ఓకే, ఇప్పుడు ఏమేమి మిగిలినాయి? అడిషన్, బ్రాకెట్స్ అయిపోయింది, ఆర్డర్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది? మల్టిప్లికేషన్ ఉంది, ఇంకా అడిషన్, డివిజన్. ఈ మూడిట్లో ఏం చేయాలి? ఫస్ట్ ఏఎండిలో డి ఫస్ట్ చేయాలి, అంటే డివిజన్ ఫస్ట్ చేయాలి. అంటే 100 డివైడెడ్ బై 3 చేయాలి. అంటే 9 ప్లస్ 100 డివైడెడ్ బై 3 అలాగే రాసుకోవాలి. 100/3 అని రాసేసుకోవాలి. 100 డివైడెడ్ బై 3 అంటే 100/3 అని వస్తుంది, అవునా కదా? ఇంటూ 9 అవుతుంది కదా. సో ఇంకేమేమి మిగిలినాయి? అడిషన్, మల్టిప్లికేషన్ మిగిలింది. ఎంఏలో ఫస్ట్ టైం వస్తుంది, ఎం వస్తుంది. సో వీ హ్యావ్ టు డూ మల్టిప్లికేషన్, అంటే 3 3s కదా. ఓకే, 9 ప్లస్ 300 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? మొత్తానికి 309 అవుతుంది.
అర్థమైంది ప్రాబ్లం ఒక డౌట్ ఉందా? ఇంకా బాడ్ మాస్ రూల్ ఇంతే. ఇంకా లైక్ నేను కుదిరితే హోంవర్క్ ఇవ్వడానికి చూస్తాను ఈ వీకెండ్ మొత్తం. మీకు బాడ్ మాస్ రూల్, టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ మీద హోంవర్క్ ఇచ్చేస్తా. ఓకే, ఎక్స్పీరియన్స్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తా. ఓకేనా? సాటర్డే సండేకి మీరు చేయాల్సి వస్తుంది. ఓకే, క్లియరింగ్ దిస్ ఇప్పుడైతే. ఓకే, అందరు రాస్తున్నారు కదా? ఓకే, టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ. డివిజబుల్ బై 2 అనే నెంబర్ కి డివిజబుల్ అయిందా లేదా అన్న రూల్ నేర్చుకున్నారు కదా, ఎవరైనా చెప్పగలుగుతారా? ఎవరైనా దాని రూల్ ఏదని చెప్పగలుగుతారా? డివిజిబిలిటీ రూల్ 2 కి అది కూడా వస్తా. డివిజిబిలిటీ బై 2 ఆల్రెడీ జరిగింది, డిస్కస్ చేశారు కదా సార్. సో మీకు ఎవరైనా చెప్పగలుగుతారా డివిజిబిలిటీ బై 2? చెప్పండి బాను. చెప్పు బాను, అన్మ్యూట్ చేసుకున్నా. డివిజిబిలిటీ బై 2 ఫార్ములా చెప్పండి. ఓకే, ఇఫ్ ద లాస్ట్ డిజిట్ వచ్చేసి, లాస్ట్ నెంబర్ డిజిట్ వచ్చేసి, యా మమత యూ కెన్ సే ఆన్సర్. ఇఫ్ ఏ నెంబర్, ఏదైనా నెంబర్ ఉందనుకోండి, దానికి లాస్ట్ డిజిట్ 2 ఆర్ 0 ఉండాలి. అర్థమైందా? ఎగ్జాంపుల్ 10. isn't it? 2 5s are 10 కదా? 2 5s 10 అవుతుంది. It is divisible. What is divisibility, by the way? If a number, what is divisibility? If a number is like 2 divisor లో పెట్టి 10 చేస్తే రిమైండర్ 0 వస్తే, if a remainder of a number is 0 when it is divided by some number, then it is divisible. Like if a number 2, if a number 10 is divided by 2, then remainder is 0. అర్థమవుతుందా? రిమైండర్ 0 వచ్చి when division is happening and the remainder is 0, then it is divisible. అర్థమవుతుంది కదా? లైక్ సపోజ్ 420 ఉందనుకోండి, 421 ఉందనుకోండి, 4 5 ఎంత 20 అవుతుంది. బట్ వాట్ ఈస్ రిమైండర్? ఇట్ ఈస్ 1 రిమైండర్. ఇంకా తర్వాత ఏం జరగదు, తర్వాత ఏం పోదు, పాయింట్ డిస్మస్ లో వస్తుంది. ఓకే, సో వాట్ దెన్ దీని అర్థం ఏంటి? ఇట్ ఈస్ నాట్ డివైడెడ్ బై 4. 21 is not divided by 4. అర్థమైందా? 21 is not divisible by 4. Remainder has to be 0 for division, for divisibility rule. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? డివిజన్ అంటే లైక్ డివిజబుల్, ఒక నెంబర్ తో డివిజబుల్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే దాని రిమైండర్ 0 అని అర్థం. ఓకే ఓకే, యా ఇప్పుడు చూడు, 2 into 5 8 ఉంది అనుకోండి, 2 into 4. అర్థమైందా? వెన్ 8 is divided by 2, it goes with 4 అంటే రిమైండర్ 0 వస్తుంది. సో ఇట్ ఈస్ డివిజబుల్. అర్థమవుతుందా? ఇఫ్ ఇట్ ఈస్ 12 అనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ 13 అనుకోండి, 12 లాస్ట్ నెంబర్ ఏంటి? 2. సో ఇది డివిజబుల్ అవుతుంది 2 తో. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 13 లో లాస్ట్ నెంబర్ ఏంటి? 3. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ నెంబర్ ఆర్ నాట్ ఈవెన్ 0. సో ఇట్ ఈస్ నాట్ డివిజబుల్ బై 2. డివిజబుల్ అయితే బట్ ఇట్ ఈస్ నాట్ డివిజబుల్ బై 2. అర్థమైందా? సో మీకు ఆల్రెడీ లైక్ చెప్పారు సార్, 2 అనే డివిజిబిలిటీ రూల్ గురించి చెప్పారు. బట్ స్టిల్ నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. ఓకేనా? సో క్లియర్ చేస్తున్నా ఇప్పుడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, ఎగ్జాంపుల్ అవసరం లేదు. లైక్ 3 డివిజిబిలిటీ రూల్ మీరు నేర్చుకున్నట్టు చెప్తారు ఎవరన్నా? ఆల్రెడీ జరిగింది, నాకు సార్ చెప్పారు లేదో, లైక్ కన్ఫర్మ్ లైక్ మీరు ఎట్లా నేర్చుకున్నారో తెలుసుకోవాలని అంతే. 3 డివిజిబిలిటీ రూల్ చెప్తారా ఎవరైనా? ఇట్స్ ఓకే, మనం బ్రష్ చేద్దాం అంతే కదా, అన్నీ ఒకసారి రివిజన్ లా ఉంటుంది. యా ప్రజ్ఞ, యూ కెన్ సే 3 డివిజిబిలిటీ రూల్ చెప్పు.
If there are numbers, we have to count all numbers. If the number counted number we have to multiple with 3, then it It has to divisible. be divided. Yeah. If remainder is 0, then it is divisible. అర్థమవుతుందా? Yes, I will sir. write it in the నేను రాసి చూపిస్తాను. ఓకే, ఇది నేను రాసి చూపిస్తాను ఒకటి. సైజ్ ఫాంట్ చూడండి. ద సమ్ ఇది రాసేసుకోండి అంతా. అది 2ది మీరు రాసుకున్నారా? 2ది లాస్ట్ 2 డిజిట్ హ్యాస్ టు బి 2 or 0 ఫర్ డివిజిబిలిటీ రూల్. ఓకేనా? ఇది అందరు కనపడుతుందా? ఇది కనపడుతుందా అందరికి? సార్ మాక్సిమైజ్ చిన్నగా రాస్తున్నా. ఓకే ఓకే, మ్యాక్సిమైజ్ చేస్తా. The sum of the digits of a number is divisible by 3. The number is divisible by 3. అర్థమైందా? by 3. చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు దీని అర్థం ఏంటి? 27 అన్నాను అనుకోండి. సపోజ్ నీకు 3 టేబుల్స్ తెలీదు, 27 వద్దులేండి, 54. let us take 54. okay, you don't know 3 table, you know only up to 10 tables, అంటే 3 10 వరకే నీకు టేబుల్స్ వచ్చు. సో యూ డోంట్ నో హౌ టు లైక్ 54 ని ఎలా చేయాలో తెలియదు నీకు 3తో. ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ ఆర్ నాట్ చెక్ చేయాలంటే హౌ హ్యావ్ టు డూ దిస్ ఈస్ 3తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలంటే ఫస్ట్ పైన నెంబర్స్ అన్ని నెంబర్స్ యాడ్ చేయాలి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ అంటే 5 + 4 = 9. అర్థమైందా? ఇఫ్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 3s, then 54 is divisible by 3. అర్థమవుతుందా? రిమైండర్ is 0. r is 0. r is nothing but 0 రిమైండర్. ఓకే, r is 0, రిమైండర్ is 0, then 54 is divisible by 3. అదే ఎందుకు రిమైండర్ 0 అంటే we use the rule అంటే మనం ఒక రూల్ ఉంటుంది 3తో డివిజిబుల్ అవుతున్నారా అని చెక్ చేయడానికి. ఏంటది? డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ అనేది యాడ్ చేయాలి. 5 + 4 = 9, 9/3. అర్థమైందా? ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను. 108 let us take. 108 తీసుకుంటే 108. What are the sum of the digits of this number? 1 + 0 + 8 equal to 9. Divisible, sir. 9. It is divisible by 3. 9 is divisible by 3 kada. Then 108 is divisible by 3. అర్థమవుతుందా? So likewise we have to find for divisible. అర్థమైందా? Let us jump to divisibility rule for 4. రాసుకున్నారు అంతా? ఎవరైనా రాసుకోకపోతే రైస్ చేయండి, అట్లీస్ట్ నేను అండు చేస్తా. అర్థమైందా? మళ్ళీ వస్తుంది మీకు అంతా రాసిందంతా. రాధాకృష్ణ, యు డిడ్ంట్ రైట్? Oh shit. Divisibility by 4. ఓకే, ఫస్ట్ ఇవి నేర్చుకోండి, తర్వాత విల్ డిస్కస్ అబౌట్ ప్రాబ్లమ్స్. ఓకే, రేపు ప్రాబ్లమ్స్ పెద్ద పెద్ద ఏమైనా చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇవి నేర్చుకోండి. డివిజిబిలిటీ 4 రూల్ ఏంటంటే the last 2 digits of a number, the last 2 digits of a number రాసుకోండి అందరూ ఇప్పుడు రాసేటప్పుడే, is divisible by 4
ఆర్ బోత్ 0. లాస్ట్ 2 digits 0 ఉంటే 0 ఉన్నా ఆర్ లాస్ట్ 4 digits divisible అయినా 4 తో then it is divisible by 4. The number is divisible by. Okay, did you get this? Example చూపిస్తా. Suppose 98 ఉంది, 98 కాదు 96. Okay. 96. Okay, 96 24 96. ఇందులో లాస్ట్ 2 digits ఏంటి? ఇలా ఉన్నవే 2 digits కాబట్టి లాస్ట్ 2 digits ఏంటి? ఇదే కదా 96 కదా. ఓకే 96 15. ఇది కాదు. ఓకే ఎగ్జాంపుల్ 1024. 1024 తీసుకున్నాం. ఓకే, లాస్ట్ ఇందులో లాస్ట్ 2 digits ఏంటి? 24. ఓకే, ఓన్లీ లాస్ట్ 2 digits తీసుకున్నాం. సో ఈస్ 24 divisible by 4 or not? Is 24 divisible by 4 or not? Yes, sir. Then if last 2 digits are divisible by 4, then the number is also divisible by, then the full number is divisible by 4. Okay, అర్థమైందా? ఇది లాస్ట్ 2 digits divisible అయింది కాబట్టి ఇది కూడా మొత్తం నెంబర్ అంతా divisible అవుతుంది. ఓకే, యా ఏం డౌట్ ఉందా? ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ 100 లో లాస్ట్ 2 digits ఏంటి? 00. నేను ఇక్కడ ఏం చెప్పినా, if the last 2 digits of a number is divisible by 4 or both numbers 0, లాస్ట్ 2 digits 0 ఉన్నా or లాస్ట్ 2 digits divisible అయినా 4 తో then it is divisible by 4. అర్థమవుతుందా? ఇప్పుడు 100 లో లాస్ట్ 2 digits ఏంటి? 00 కదా. సో 00 ఉంటే అప్పుడు it is divisible by 4. 100 is divisible by 4. You can check it. 400 ఎంత వస్తుంది? 4 2s 8. ఓకే 20. సో 4 5s 20. అర్థమవుతుందా? 4 5s 20. So 20 minus 20, remainder 0. So if remainder is 0, I already told you, if remainder is 0, then it is divisible. So 100 is divided by 4. ఇక్కడ అది రూల్ ఏమి ఇచ్చినా నేను, మీరు డైరెక్ట్ ఇదంతా చేయకుండా కూడా చెప్పొచ్చు. రూల్ ఏంటి? లాస్ట్ 2 digits 0 ఉంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4. అర్థమవుతుందా? ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. 164. లాస్ట్ 2 digits ఏంటి? 116 తీసుకోండి. 164 వదిలేండి. Divisible, sir. డివిజిబుల్ 116 ఉంది అనుకోండి. 116 లాస్ట్ 2 digits ఏంటి? 16. Divisible, sir. డివిజిబుల్. 200 లాస్ట్ 2 digits ఏంటి? 0 0. Divisible, sir. Divisible, sir. That's it. That is divisibility rule for 4. Okay, erase చేస్తున్నా ఇది. ఓకేనా? Okay, sir. ఎవరైనా రైస్ చేయండి, erase చేయొద్దంటే. erase చేయొచ్చు. రేపు టిల్ 8 10 అని 11 12 అవన్నీ కూడా చెప్పుకున్నాం డివిజిబిలిటీ రూల్. divisibility by 4 5. divisibility by 5 అంటే if the last digit of a number, the last digit of a number is either 0 or 5
the number is divisible by 5. అర్థమైందా? చెప్తాను చూడండి, అర్థం కాకపోతే చూడండి. 20 లాస్ట్ డిజిట్ ఏంది 0 కదా. ఈజ్ 20 divisible? సో లాస్ట్ ఇక్కడ It is divisible, sir. the last digit of a number is either 0 or 5, then the number is divisible by 5. 20 is divisible by 5. Then yeah, it is divisible. ఎందుకు? It is divisible Last by digit. 7, sir. లాస్ట్ డిజిట్ is 0. ఓకే, 125 ఉంది అనుకోండి. వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ దిస్? 5, sir. 5, sir. సో 5, sir. yeah 5. So 125 is last digit is 5 or 5 ఉంది, 5 or 0. If any number last digit is 5 or 0, then it is divisible by 5. Okay, it is divisible. ఇంకా ఎగ్జాంపుల్ ఇంకా అన్నిటికీ అంతే. 1225, 200 లాస్ట్ డిజిట్ 5 or 0 ఉంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. ఓకే, ఎన్ని నెంబర్స్ అయినా ఉండండి, లైక్ ఎన్ని డిజిట్స్ అయినా ఉండండి, లాస్ట్ డిజిట్స్ 0 or 5 ఉంటే ఇట్ ఈస్ డివిజిబుల్ బై 5. ఓకే, అరెస్ట్ చేస్తున్నా ఇది. అర్థమైందా అందరికి? అర్థం కాలేదా డివిజిబిలిటీ రూల్? Understood, sir. క్లియర్ చేస్తున్నా. అన్ని రాసుకోకండి, కొన్ని ఒక ఎగ్జాంపులే రాసుకోండి. ఓకేనా, ఏదో ఒక ఎగ్జాంపుల్ రాసేసుకోండి చాలు. పైన అది రాసేసుకోండి, అదే నేను రాసేది ఏదైతే ఉందో ఇట్లా బాక్స్ లో రాసేది ఏదైతే ఉందో అది రాసేసుకోండి. ఓకే, divisibility by 6. If the number is divisible by, ఇప్పుడు మీకు టెస్ట్ ఏంటంటే లైక్ ఇఫ్ ద నెంబర్ is divisible by 2 రాసుకోండి. ఇప్పుడు టెస్ట్ వస్తుంది మీకు, ఎంత మటుకు గుర్తుపెట్టినారో అన్ని అడుగుతాయి. ఇప్పుడు if the number is divisible by 2 or 3, 2 and 3, the number is divisible by 6. Okay, if the number is divisible by 2 and 3, the number is divisible by 6. ఎగ్జాంపుల్, ఏదైనా నెంబర్ ఇస్తే అది 2 తో డివైడ్ అవ్వాలి, 2 తో అండ్ 3 తో డివైడ్ అయిందంటే దెన్ దట్ నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 6. 2 తో డివైడ్ అవ్వాలంటే రూల్ ఏంటి? ఎవరైనా చెప్తారా? End of 0 to even number, sir. ఓకే, వెరీ గుడ్. ఇంకా 3 తో డివైడ్ అవ్వాలంటే రూల్ ఏంటి? ఎవరైనా? We have to add, sir. We have to add the digits and we have add చేసేసి వచ్చిన నెంబర్ ని 3 తో డివైడ్ అయితే then it is divisible for 3 also. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ 216 ఉంది. how will you check this divisibility rule for 6? అంటే చూపిస్తాను చూడండి. ఫస్ట్ నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఏంది, ఫస్ట్ 2 తో డివైడ్ అవుతుందో లేదో చూడాలా. 2 and 3 both it has to divisible. 6 తో డివైడ్ అవ్వాలంటే ఇది 2 తో అండ్ 3 తో డివైడ్ అవ్వాలా. ఫస్ట్ 2 తో డివైడ్ అవుతుందా ఇది 216? Yes, sir. Yes, sir. ఎందుకు? లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ కదా. లాస్ట్ డిజిట్ ఈవెన్ నెంబర్ ఆర్ 0 ఉంటే దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. అర్థమైందా? సో ఇప్పుడు 3 తో డివైడ్ అవుతుందా లేదా ఎట్లా చెప్తారు? దీన్ని సమ్ చేస్తారు. 2 + 1 2 + 1 3 3 + 6 9. సో 9 is divided by 3. దెన్ దీని సమ్ కూడా సమ్ వచ్చేసి 3 తో డివైడ్ అవుతుంది. సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 ఆల్సో.
అర్థమవుతుందా? ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 ఆల్సో. 3 3s. 3 3s. ఓకే, సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 3 ఆల్సో. సో 3 ఇది 216 అనేది 3 తో డివైడ్ అవుతుంది, 2 తో డివైడ్ అవుతుంది. సో ఈ బోత్ నెంబర్స్ డివైడ్ అయినప్పుడే అది 6 తో డివైడ్ అయింది అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? ఓన్లీ 2 తో డివైడ్ అయిపోయి 3 తో డివైడ్ అవ్వలేదు అనుకో, దెన్ ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 6. బోత్ నెంబర్స్ డివైడ్ అవ్వాలా. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 3 వెయిట్ ఎ మినిట్, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. $252 చెక్ చేద్దాం. 252 252 ఉంది అనుకోండి. ఇది డివిజిబుల్ ఎట్లా చెక్ చేస్తాం? ఫస్ట్ 6 తో డివిజిబుల్ అవుతుందా లేదా అని ఎట్లా చెప్పొచ్చు? ఇది 2 and 3 బోత్ తో డివైడ్ అవ్వాలి. అర్థమైందా? 2 and 3 బోత్ తో డివైడ్ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ 2 తో డివైడ్ అవుతుందా లేదా? ఇది అవుతుంది. ఎందుకు అవుతుంది? Yes, sir. లాస్ట్ లాస్ట్ డిజిట్ ఇస్ ఈవెన్ నెంబర్. ఓకే, 2 తో డివైడ్ లేదు, 6 తో డివైడ్ అవుతుంది. చూడండి ఒకసారి. డివిజిబుల్ 2 తో డివైడ్ అయింది. 3 తో డివైడ్ అవుతుందా లేదా ఎట్లా చెక్ చేయాలి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ చేయాలి. 2 + 5 + 2 Divisible, sir. 252. Divisible by 6. 5 + 2 ఎంత అవుతుంది? 9 అవుతుంది. సో 9 is divided by 3. So sum of digits are divided by 3. Sum of digits is nothing but 9. 9 is divided by 3. So it is divisible by, sum of digits are divisible by 3. So the number is also divisible by 3. It is so the given number is divisible by 2 and 3, both 2 and 3. So when it is divisible by 2, both numbers 2 and 3, then it is divisible by 6. అర్థమైందా? 2 and 3 తో డివైడ్ అయింది కాబట్టి 6 తో కూడా డివైడ్ అయిపోతుంది. The rule for 6 division. Okay, that's all for today. రేపు